2026 ఐపీఎల్ ఆక్షన్ త్వరగా దగ్గరపడుతోంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ సాధారణ మార్పులు కాదు, పూర్తిగా స్ట్రాటజిక్గా జట్టును రీషేప్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆక్షన్లో ముఖ్యంగా 4 విదేశీ ఆల్రౌండర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్, లియం లివింగ్స్టోన్ మరియు ఆండ్రే రస్సెల్. ఈ నలుగురు తమ తమ ఫ్రాంచైజీల చేత రిలీజయ్యారు. అందువల్ల వీరంతా 2026 ఆక్షన్ పూల్లో అధికారికంగా చేరిపోయారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ నలుగురిలో చెన్నై సూపర్ కింగ్స్ ఎవరిని టార్గెట్ చేయబోతోంది? ఫారెన్ ఆల్రౌండర్స్ చెన్నై ప్రధాన లక్ష్యం. ఈ నలుగురిలో సీఎస్కే మొదటి ప్రాధాన్యతగా కనిపించే పేరు ఆండ్రే రస్సెల్. అతనిని ఎందుకు టార్గెట్ చేస్తారో కారణాలు స్పష్టం. భారీ హిట్టర్, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగలడు, వికెట్లు తీయగలడు, ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. డీజే బ్రావో రిటైర్ అయ్యాక సీఎస్కేకి ఉన్న డెత్ ఓవర్ల గ్యాప్ను నింపగల ఉత్తమ ప్రత్యామ్నాయం రసెల్ మాత్రమే. సీఎస్కే ఎప్పుడూ మల్టీస్కిల్లున్న క్రికెటర్స్ కోసం పర్స్ ఖర్చు చేయటంలో వెనుకాడదు. అందుకే రసెల్ ఒక ప్రధాన టార్గెట్. రసెల్ అందుబాటులో లేకపోతే రెండో ఎంపిక గ్లెన్ మ్యాక్స్వెల్. అతడు మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ పెంచగలడు, 1-2 ఓవర్లు స్పిన్ ఇస్తాడు, హై ప్రెషర్ మ్యాచెస్లో విపరీతమైన అనుభవం కలిగి ఉన్నాడు. మ్యాక్స్వెల్ బ్యాలెన్స్ మరియు ఎగ్రెషన్ రెండింటినీ అందించగలడు. ఈ 2 అవకాశాలు కూడా పనిచేయకపోతే మరొక రియలిస్టిక్ ఆప్షన్ లియం లివింగ్స్టోన్. ఇండియాలో అతని నంబర్స్ పెద్దగా కనిపించకపోయినా ఇంగ్లాండ్ క్రికెట్, ది 100, T20 లీగ్స్ అన్నింటిలో అతని కన్సిస్టెన్సీ, హిట్టింగ్ రేంజ్, స్పిన్ బౌలింగ్ యుటిలిటీ అత్యుత్తమంగా ఉన్నాయి. సీఎస్కేకి వర్సటాలిటీ అంటే ఇష్టం. ఆ విషయంలో లివింగ్స్టోన్ ఒక స్ట్రాంగ్ పిక్. మరొక రేర్ ఆప్షన్ క్యామరూన్ గ్రీన్. అతన్లో ఫాస్ట్ బౌలింగ్, హిట్టింగ్ పవర్ రెండూ ఉన్నాయి. మల్టీ డైమెన్షనల్ రోల్ కావాలనుకునే జట్టుకి అతను సరైన ఎంపిక. హిట్టింగ్ పవర్ రెండూ ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ రోల్ కావాలనుకునే జట్టుకి అతను సరైన ఎంపిక. ఇండియన్ స్పిన్నర్ సీఎస్కే తప్పక తీసుకునే విభాగం. ఫారెన్ ఆల్రౌండర్ తర్వాత సీఎస్కే ఖచ్చితంగా ఒక ఇండియన్ స్పిన్నర్ కోసం వెళ్లబోతోంది. ఇది డౌట్ కాదు. చెన్నై చాలా కాలంగా ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతోంది. చెపాక్ పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ. జడేజా వయసులో ముందుకు వెళ్తున్నాడు. లాంగ్ సీజన్లో వర్క్లోడ్ రొటేషన్ కూడా తప్పనిసరి. ఇందులో 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 1 రవి బిష్నోయ్. చక్కటి వేరియేషన్స్, T20 టెంపర్మెంట్, ప్రూవెన్ ఎక్స్పీరియన్స్. ఈ లక్షణాల వలన అతడు సీఎస్కేకి సేఫ్ అండ్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ పిక్గా కనిపిస్తున్నాడు. 2 విఘ్నేష్ పుట్టూర్. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు, సీఎస్కే గ్రూమింగ్ సిస్టంలో పర్ఫెక్ట్ మ్యాచ్. తమిళనాడు బోర్డుకి దగ్గరగా ఉండటం కారణంగా లీగ్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ ఇద్దర్లో ఏదైనా ఒకరు సీఎస్కేలో చేరే అవకాశం చాలా ఎక్కువ. ఆక్షన్ పర్స్ అడ్వాంటేజ్. 2026 ఆక్షన్లో సీఎస్కే చేతిలో 43.4 crore పర్స్ ఉంది. ఇది రెండో అతిపెద్ద పర్స్ వాల్యూ. ఇంత పర్స్ ఉన్నప్పుడు చిన్న ప్రయోగాలు, చవకగా ఎవరికో తీసుకోవటం, రిస్క్ పిక్స్ వీటిని చెన్నై అస్సలు చేయదు. వాళ్లు నేరుగా ప్రీమియం ఫారెన్ ఆల్రౌండర్ ప్లస్ క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ కోసం దాడి చేస్తారు. పట్టీరోల్ తిరిగి రావచ్చు. పట్టీరోల్ కూడా మళ్లీ సీఎస్కేలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈసారి అతను తక్కువ ప్రైస్లో రావచ్చు మరియు గతంలో లాంటి 11 కోట్లు వెళ్లే పరిస్థితి రాదు. సీఎస్కేకి ఇది మంచి వాల్యూ బై అవుతుంది. ఫైనల్ ప్రెడిక్షన్. ఈ మొత్తం విశ్లేషణ, గత ఆక్షన్ ప్యాటర్న్స్, పర్స్ బ్యాలెన్స్ ఆల్ చూస్తే ఈ అంచనాల్లో కనీసం 2-3 విషయాలు ఆక్షన్ రోజున నిజమవుతాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. సీఎస్కే 2026 కోసం చాలా స్పష్టమైన, స్ట్రాంగ్, అగ్రెసివ్ ఆక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తోంది.